హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్‌లో రెడీ అయినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఏజెస్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గానే 2 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్ చూడలేదో దయచేసి ఆ యొక్క ప్రీవియస్ 2 పార్ట్ చూసి ఈ యొక్క క్లాస్ చూస్తే మీకు కంటిన్యూషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అదే వీడియోని అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటువంటి ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అండ్ ఇప్పుడు మనం క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. And first question. The present age of a father is 1/2 times the sum of the present ages of his two sons. 6 years hence, the ratio of the age to the sum of the ages of his sons will be 6:5. The present age of the father is. ఓకేనా. సో తండ్రి యొక్క ప్రస్తుత వయసు అంట తన ఇద్దరు కుమారుల యొక్క ప్రస్తుత వయసుల కంటే 1/2 రెట్లు ఎక్కువ అంట. అయితే 6 సంవత్సరాల తర్వాత అతని యొక్క వయసు అంటే తండ్రి యొక్క వయసు అతని కుమారుల యొక్క వయసుల మొత్తం యొక్క నిష్పత్తి ఎట్లా ఉంది? 6:5 ఉంటే తండ్రి యొక్క ప్రెజెంట్ వయసు ఎంత? ఓకే. సో మనకు ఇద్దరు కుమారుల ప్రస్తుత వయసుకి తండ్రి యొక్క డేటా ఉంది కదా, సరి చేద్దాం. సో ఇద్దరు కుమారులు, ఓకే, సన్స్. సో ఇద్దరు కుమారులకు సంబంధించినటువంటి ఏజ్ మనం ఎక్స్ అనుకుంటే ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది? 1/2 కదా. 1/2ని మనం 3/2 రాసుకోవచ్చా? సో 3x/2. సో ఇక్కడ ఎక్స్, ఇది 3x/2. సో దీన్ని మనం 2x/3x రాసుకోవచ్చా? ఎందుకంటే దీనికి ఇక్కడ బై 2 ఇక్కడ బై 2 చేస్తే 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ x వస్తది. 3x/2 3x/2 వచ్చేస్తది. సో ఇది మనకు ప్రెజెంట్ కుమారులు అండ్ అదే విధంగా ఫాదర్ ఏజ్ సంబంధించింది. ఓకే. 6 సంవత్సరాల తర్వాత అతని వయసు 6 ఇయర్స్ తర్వాత అతని వయసు ఏమైతది? 3x + 6. అతని కుమారుల వయసుల మొత్తం. కుమారుల వయసులు ఏమైతది? 2x + 6 + 6. ఇద్దరు కుమారులు గదా. ఇద్దరు వ్యక్తులు గూడా 6 సంవత్సరాలు పెరుగుతాడు కాబట్టి 2 సార్లు 6 రాసుకోవాలి. దానికి నిష్పత్తి ఎట్లా ఉందంట? 6:5లో ఉందంట. ఓకే. సో దెన్ 3x + 6 ఇదేమవుతది? 12. 2x + 12 దట్ ఈక్వల్స్ టు ఏ రేషియోలో ఉంది? 6/5. సో క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుంది? 5 ముళ్ళ 15 15x, 6 5 30, 6 2 12 12x, 12 6 72. 15 నుంచి 12 పోతే 3. సో 3x దట్ ఈక్వల్స్ టు 72 నుంచి 30 పోతే 42. x ఈక్వల్స్ టు 14 3 42. సో కాబట్టి x ఈక్వల్స్ టు 14. అయితే ప్రెజెంట్ తండ్రి వయసు ఎంత? సో ప్రెజెంట్ తండ్రి వయసు కుమారుల వయసు కంటే 1/2 టైమ్స్ అంటే 3x. సో దట్ మీన్స్ ఈ యొక్క డేటా కదా. సో ఇక్కడ తండ్రి 3x అయితే కుమారులు 2x. సో ఏమవుతుంది? సో 3 × 14 దట్ ఈక్వల్స్ టు 42. తండ్రి వయసు ఎంత? 42 సంవత్సరాలు. ఓకే. సో ఇది మనకు 38 20 20 వచ్చినటువంటి క్వశ్చన్. And next question. The average age of a family of father, mother and 2 children is 26 years. If the sum of the ages of the father and the children is 62 years, then find the age of the mother. ఓకేనా. తండ్రి తల్లి ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఒక కుటుంబంలో సగటు వయసు ఎంత అంట? 26 సంవత్సరాలంట. ఒకవేళ తండ్రి మరియు పిల్లల వయసు మొత్తం మనకు 62 సంవత్సరాలు అయితే తల్లి వయసుని కనిపెట్టమంటుంది. ఓకే. సో ఫాదరు, మదరు, ఇద్దరు చైల్డ్. ఓకే. వాళ్ళ యొక్క సగటు 26 సంవత్సరాలు. మొత్తం ఎంతమంది? 1 2 3 4. సో ఫాదరు ప్లస్ మదరు ప్లస్ చైల్డ్ 1 చైల్డ్ 2 మొత్తం ఎంత? 26 4 ఎంత? 24 80, 6 4 24 అంటే 104. ఓకే. సో ఇది మనకున్నటువంటి డేటా. నెక్స్ట్ ఏం చెప్పిండు? ఫాదరు అండ్ అదేవిధంగా ఇద్దరు పిల్లల యొక్క వయసుల మొత్తం అంటే ఫాదరు ప్లస్ ఇద్దరు పిల్లల యొక్క వయసుల మొత్తం ఎంత అంట? 62 అంట. సో దీని డిఫరెన్స్ ఎంత? ఒక మదరే కదా. సో మనం కనుక్కోవాల్సిన మదరే కాబట్టి 104 నుంచి 62 పోతే ఎంత? 4 నుంచి 2 పోతే 2. సో 2 ఇదే ఉంది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. 100 నుంచి 60 పోతే 40. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. మదర్ యొక్క ఏజ్ వచ్చేసరికి ఎంత? 42 సంవత్సరాలు. ఓకే.
And next question. The difference between the ages of Radha and Rama is 6 years and the sum of their ages is 26. Find the Radha's age if she is older than Rama. ఓకేనా? సో రాధ రామ కంటే పెద్దదంట. వాళ్ళ వయసుల మధ్య వ్యత్యాసం అంట 6 సంవత్సరాలంట. వారి వయసులో మొత్తం అంట 26 సంవత్సరాలు. అయితే రాధ రాముని కంటే పెద్దది కాబట్టి రాధ వయసును కనిపెట్టి ఉంటుంది. ఓకే, రాధ మైనస్ రామ. ఓకే, చేస్తే ఎంత అంట 6 సంవత్సరాలంట. అండ్ వాళ్ళ వయసులో మొత్తం రాధా ప్లస్ రామ దట్ ఈక్వల్స్ టు 26. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 రాధా దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 32. రాధా వయసు 16 సంవత్సరాలు. ఓకే, అడుగుతుంది ఎవరిని? రాధా వయసు, కాబట్టి 16 సంవత్సరాలు. మరి రాముని వయసు ఎంత? రాముని వయసు ఎంత? మొత్తం 26లో 16 పోతే ఎంత? 10. రామ్. ఓకే, రామ వయసు ఎంత? 10 సంవత్సరాలు. ఓకే, సో ఇది మనకి 38, 20, 20, 52లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. గీత, లత అండ్ మాధురి ఏజ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:6:3. ఇఫ్ దేర్ యావరేజ్ ఏజ్ ఇస్ 42 years, దెన్ ఫైండ్ ద లతాస్ ఏజ్. ఓకేనా? గీత, లత, మాధురికి సంబంధించినటువంటి వయసులు ఏ నిష్పత్తిలో ఉన్నాయంట? 5:6:3 నిష్పత్తిలో ఉన్నాయంట. ఒకవేళ వాళ్ళ యొక్క సగటు వయసు వచ్చేసరికి 42. మొత్తం వయసు కాదండి, ఇది సగటు. అయితే లత వయసును కనిపెట్టమంటున్నాడు. సో గీత, లత అండ్ విధంగా మాధురి ఏ నిష్పత్తిలో ఉన్నారు? 5:6:3. వాళ్ళ యొక్క సగటు వచ్చేసరికి 42 సంవత్సరాలు. సో దీన్ని మనం సింపుల్ గా 5x 6x 3x అనుకోవచ్చా? ఓకే, 5x 6x 3x. అండ్ వాళ్ళ యొక్క వయసుల సగటు ఎంత? 42 సంవత్సరాలు. దట్ మీన్స్ 5x 6x 3x బై మొత్తం ఎన్ని? రాసుల సంఖ్య 3 దట్ ఈక్వల్స్ టు 42. 5 6 11 11 14 14x దట్ ఈక్వల్స్ టు 42 into 3. 14 1 14 3 42. సో x ఈక్వల్స్ టు 9. ఓకే, అడిగింది ఎవరిని? లత వయస్సు. లత డేటా ఎంత? లత దట్ మీన్స్ 6x. 9 6 చెప్పండి, 9 6 ఎంత? 54. ఆప్షన్ ఏ is our answer. Okay, option A is our answer. And next question. The sum of the ages of Sarala and Kishore is 26 years. If 3 years ago Kishore was 3/2 times as old as the Sarala, then the present age of the Sarala is. ఓకేనా? సరళ కిషోర్ యొక్క వయసులో మొత్తం అంటే 26 సంవత్సరాలంట. ఓకేనా? అయితే 3 సంవత్సరాల క్రితం కిషోర్ సరళ వయసు కంటే 3/2 టైమ్స్ ఎక్కువ ఉంటే మనకు సరళ ప్రస్తుత వయసును కనిపెట్టమంటుంది. ఓకే, సరళ మరియు కిషోర్ వయసులో మొత్తం 26 కదా. సో సరళ వయసు మనం x అనుకుంటే కిషోర్ వయసు ఏమవుతుంది? కిషోర్ వయసు 26 కాబట్టి 26 మైనస్ x అవుతుంది. ఎందుకంటే ఆ వయసు ఎంతో మనకు తెలియదు కాబట్టి. ఓకే, దెన్ ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం. సో మనకు కిషోర్ 26 మైనస్ x 3 సంవత్సరాల క్రితం కాబట్టి మైనస్ దట్ ఈక్వల్స్ టు x మైనస్ 3. అయితే ఇక్కడ సరళ వయసు కంటే 3/2 టైమ్స్ అంట. కాబట్టి సరళ దగ్గర 3/2 టైం మల్టిప్లై చేస్తే మనకి 2 బ్యాలెన్స్ అయిపోతాయి. సో ఇక్కడ కింద 2 ఉంది కదా, దీన్ని యువతల మల్టిప్లై చేస్తే సో ఇదేమవుతుంది? 26లోంచి 3 పోతే ఎంత? 23. 23 2 ఎంత? 46 మైనస్ 2 into x 2x దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 3 into x 3x మైనస్ 3 into 3 9. ఇక్కడ 46 ఉంది, ఇక్కడ -9 ఉంది. -9 యువతలకు వస్తే +9. 46 + 9 ఎంత? 55 దట్ ఈక్వల్స్ టు -2x అవతల పోతే +2x 3x + 2x దట్ ఈక్వల్స్ టు 5x. సో ఇది క్యాన్సల్. దట్ మీన్స్ మనకి ఏమవుతుంది? x ఈక్వల్స్ టు 11. ఎందుకంటే 5 11 కదా 55. సో x ఈక్వల్స్ టు 11. అడిగింది ఏంటిది? సరళ యొక్క ప్రస్తుత వయసు. సరళ యొక్క ప్రస్తుత వయసు ఎంత? మనం ఏమనుకున్నాం? x అనుకున్నాం. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో ఒక్కసారి మనకు కంటిన్యూటీ వెళ్తే రఫా వెళ్ళిపోతుంది. మరి ఓకే, ఏ మోడల్స్ వస్తాయి సార్ మరి ఇంకా టఫ్ రావా అంటే నెక్స్ట్ వస్తాయి ఇదే వీడియోలో. సెప్టెంబర్లోకి ఎంటర్ అయినాం కదా, మస్తుండే క్వశ్చన్స్ అయితే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ట్వైస్ ద సన్స్ ఏజ్ ఈస్ యాడెడ్ టు ద ఫాదర్స్ ఏజ్, ద సమ్ ఈస్ 34 years. If 1/2 times the father age is added to the son's age, the sum is 45 years. What is the father's age? ఓకేనా? తండ్రి వయసు కంటే కొడుకు వయసుకు రెట్టింపు కలిపితే ఆ మొత్తం 34 ఏళ్ళు అవుతుందంట.
సో తండ్రి వయసు కొడుకు వయసు రెట్టింపు అట్లేం చెప్తలే. తండ్రి వయసుని తీసుకోవాలి, కొడుకు వయసు యొక్క రెట్టింపు వయసుని తీసుకొని రెండింటిని కలిపితే మనకు 34 ఏళ్ళు అవుతుందట. తండ్రి వయసుకు 1/5 రెట్లు కొడుకు వయసును కూడా కలిపితే అప్పుడు అది 45 ఏళ్ళు అయితే తండ్రి వయసు ఎంత? ఓకే, సో తండ్రి వయసు కొడుకు వయసు. సో సన్ ఏజ్ మనం ఎక్స్ అనుకుందాం, ఫాదర్ ఏజ్ మనం వై అనుకుందాం. సో కొడుకు వయసుకు రెట్టింపు, సో దట్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే 2x ప్లస్ వై దట్ ఈక్వల్స్ ఎంత అంట 34. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇక్కడి నుంచి మొదలైంది ఈక్వేషన్లుగా ఓ రేంజ్ లో ఉంటాయి. నెక్స్ట్ తండ్రి వయసుకు 1.5 టైమ్స్. సో తండ్రి వయసు వై 1.5 వై అండ్ కొడుకు వయసును కూడా కలిపితే అది 45 అంట. కొడుకు వయసు ఎంత? ఎక్స్, 2x ఎక్స్ 1 వై 1.5. సో ఇది ఈక్వేషన్ 2. ఓకే, ఇప్పుడు తండ్రి వయసును కనిపెట్టమంటున్నాడు. ఇదంతా కూడా మనకు ఒకటే టైం లైన్ లో కాబట్టి టైం లైన్ చేంజ్ చేయట్లేదు. సో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ 2x ఉంది. సో దీన్ని ఇంటూ 2 చేద్దాం. ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? 2x 1.5 ఇంటూ 2 3y, ఇది 45 2 90. సో ఇది న్యూ డేటా అప్డేటెడ్. ఓకే, సో ఇక్కడ చూడండి, దీనిలోంచి దీనిని తీసేయాలి. సో ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 1 తీసేస్తే మనకు 2x ప్లస్ వై దట్ ఈక్వల్స్ టు 34. మైనస్ 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 ఇది క్యాన్సిల్ అయిపోతే 2y దట్ ఈక్వల్స్ టు 90 లోంచి 30 పోతే 60, 60లో మనకు 4 పోతే 56. y ఈక్వల్స్ టు 28. ఓకే, y ఈక్వల్స్ టు 28. అడుగుతుంది ఏంది? తండ్రి వయస్సు. మరి తండ్రి ఏమంటారు? వై వచ్చింది వై. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? ఆప్షన్ బి 28. ఓకే, and next question, the sum of the 2 times of the present age of A and the 3 times the present age of the B is 106 years. 4 times of the present age of the B exceeds 3 times the present age of the A by 11 years. What will be the sum of the ages of A and B 4 years from now? ఓకేనా? సో ప్రస్తుతం ఏ యొక్క వయసుకు 2 రెట్లు, బి యొక్క వయసుకి 3 రెట్ల, మొత్తం అంటే 106 సంవత్సరాలంట. బి యొక్క 4 రెట్లు ఏదైతే వయసు ఉంటుందో అది మనకు ఏ యొక్క 3 రెట్ల వయసుకి అంటే కూడా మనకు 11 సంవత్సరాలు ఎక్కువైతే ఏ యొక్క వయసు బి యొక్క వయసులో మొత్తం 4 సంవత్సరాల తర్వాత ఎంత? ఓకే, సో ఏ యొక్క 2 రెట్లు, సో ఏ ఎక్స్ అనుకుందాం, బి వై అనుకుందాం. ఓకే, సో 2 times 2x plus 3 times of that equals to ఎంత? 106. అండ్ నెక్స్ట్ ఏం చెప్పిండు? 4 times of the b అంటే y, 4y minus ఎంత? x is 3 times of a, 3x that equals to 11. ఓకే, సో దిస్ ఈస్ ఈక్వేషన్ 1, దిస్ ఈస్ ఈక్వేషన్ 2. సో దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే -3x ప్లస్ 4y దట్ ఈక్వల్స్ టు 11. సో ఇది అప్డేటెడ్. ఓకే, సో 2x మైనస్ 3x, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓకే, సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే మనకి x వాల్యూ వచ్చేస్తుంది. చలో, సో దీన్ని ఇంటూ 4 చేద్దాం, ఇంటూ 3 చేద్దాం, లేకపోతే దీన్నే ఇంటూ 3 దీన్ని ఇంటూ 4 చేస్తే ఇట్లా చేద్దాం, సింపుల్గా అయిపోద్ది. ఈ రెండింటిని తీసుకుందాం, ఎక్స్ ని కంపారిజన్ చేద్దాం. సో దీన్ని 3 టైమ్స్, దీన్ని 2 టైమ్స్. సో ఫస్ట్ ఏమవుతుంది? 2 ముళ్ళ 6 6x, 3 ముళ్ళ 9 9y దట్ ఈక్వల్స్ టు 6 ముళ్ళ 18 318. అండ్ నెక్స్ట్ ఇదేమవుతుంది? -6x ప్లస్ 8y దట్ ఈక్వల్స్ టు 22. సో ఇది క్యాన్సల్, 9 8 17 17y దట్ ఈక్వల్స్ టు 8 2 0 4 340. సో y ఈక్వల్స్ టు 17 2 34, సో 20. సో బి యొక్క ప్రస్తుతం వయసు ఎంత? బి యొక్క ప్రస్తుతం వయసు 20 సంవత్సరాలు. ఓకే, సో దీనికి 4 సంవత్సరాల తర్వాత అన్నాడు.
ఓకే. సో ప్లస్ 4 చేస్తే 24. ఓకే. సో బి నెక్స్ట్ 4 ఇయర్స్ తర్వాత వచ్చేసింది. ఏ యొక్క డేటాను తీసుకోవాలి. సో దేంట్లో సబ్స్టిట్యూట్ చేసిద్దాం. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్ 2లా. ఎందుకంటే ఇది మనం మాడిఫై చేసింది. రెండు ఒకటే. సో దీంట్లో చూద్దాం. సో y వాల్యూ ఎంత 20 కదా. 24 80 minus 3x that equals to 11. సో minus 3x that equals to, లేదా దీన్ని అవతల పంపించేద్దాం. ప్లస్ సో 80 లోంచి 11 పోతే ఎంత? 80 లోంచి 10 పోతే 70, 70 నుంచి ఇవి పోతే 69. సో x ఈక్వల్స్ టు ఇది ఒకటి లేదు 23. సో 23. సో దీనికి ప్లస్ ఏం చేద్దాం. ప్లస్ 4 that equals to 27. సో ఇక్కడ మనం తీసుకుంటే x వాల్యూ వచ్చేసరికి 4 ఏళ్ల తర్వాత 27, y వాల్యూ వచ్చేసరికి 4 ఏళ్ల తర్వాత 24. సో రెండు కూడితే మనకి ఏమవుతుంది 7 4 1. సో 1 అంటే ఇదే. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ B is our answer. And next question. Sanjay is 25 years older than his son and Sanjay's wife is 65 years old. If the average age of all the three members of the family is 58 years, then find the age of the son. ఓకేనా. సో సంజయ్ తన యొక్క కొడుకు కంటే 25 సంవత్సరాలు పెద్దవాడంట. సంజయ్ భార్య వయసు 65 సంవత్సరాలు. ఇది ఆ కుటుంబంలో ముగ్గురు వ్యక్తుల యొక్క సగటు ఎంత అంట 58 సంవత్సరాలు అయితే అప్పుడు కుమారుడి వయసును కనిపెట్టి ఉంటుంది. సో కుమారుడి వయసు దట్ మీన్స్ సన్ ఏజ్ మనం ఎక్స్ అనుకుందాం. సో మనకు ఫాదర్ అంటే సంజయ్ ఏజ్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 25 కదా. ఎందుకంటే 20 సంవత్సరాలు పెద్ద, వైఫ్ ఆల్రెడీ 65 సంవత్సరాలు ఉంటారు. సో డైరెక్ట్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ 25 ప్లస్ 65 మొత్తం ఎంతమంది ముగ్గురు, దట్ 58. ఓకే. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x 60 20 80 5 5 10 అంటే 90. దట్ ఈక్వల్స్ టు 58 into 3. ఓకే. సో 8 3 24, 5 3 15, 15 2 17. సో 90 నిమిషాలు తీసుకొచ్చేస్తే -90. 2x దట్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది 74 లోంచి మనకు 174 లోంచి 90 పోతాయి. దీనికి 10 కలపండి 100. 174 లోంచి 100 పోతే 74. దానికి ఏం చేయాలి మనం ఒక 10 తగ్గియాలి అంటే 84. సో x ఈక్వల్స్ టు 40. ఓకే. x ఈక్వల్స్ టు 42. సో x అంటే ఎవరు సన్. సో కుమారుడి వయసు ఎంత 42 సంవత్సరాలు. ఓకే. ఆప్షన్ D is our answer. ఓకే. And next question. 3 times the present age of Renu is 11 years more than the 2 times of the present age of Manav. And 3 times of the present age of the Manav is 9 years less than the 4 times of the present age of the Renu. The sum of the present ages of Renu and Manav. Okay, nalla equation form. Okay. So Renu x అనుకుందాం, మానవుని y అనుకుందాం. 3x minus 2y that equals to 11. And next 4 times 4x minus 3 that equals to 9. So this is equation 1, this is equation 2. సో ఈ రెండింటిని కూడా మనం కంపారిజన్ చేద్దాం. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో దీన్ని 3 తో దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే 3 3 9 మైనస్ 2 3 6 6y that equals 11 3 33, 4 2 8 8x. ఇదేమవుతుంది 2 3 6 that equals to 9 2 18. అండ్ నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్. సో ఇది క్యాన్సల్. x that equals to 33 నుంచి 18 పోతే ఎంత 15. ఓకే. సో x ఈక్వల్స్ టు 15. సో దీన్ని ఈక్వేషన్ 2 లో కానీ ఈక్వేషన్ 1 లో కానీ సబ్స్టిట్యూట్ చేసేయాలి. సో దీంట్లో చేద్దాం. సో 15 4 60. సో డైరెక్ట్ 60. సో 15 4 60 60 minus 3y that equals to 9 minus 3y that equals to ఈ 60 అవతలి పోతే ఏమవుతుంది -60. 60 లోకి పోతే -51. మైనస్ మైనస్ క్యాన్సిల్. y that equals to 17 3 51. సో 17. సో 15 17
15 + 15 30, 30 ఎక్స్ట్రా ఇక్కడ 2 ఉంది కాబట్టి 32. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question. The sum of the present ages of a father and his son is 6 years more than 3 times the present age of the son. After 2 years, 2 times the father age will be 7 years less than 5 times the son's age. The difference in years between the ages of the father and the son is. ఓకేనా? సో ఇక్కడ మనకు తండ్రి కొడుకు యొక్క ప్రస్తుత వయసులో మొత్తం అంట కొడుకు ప్రస్తుత వయసు 3 రెట్ల కంటే కూడా 6 సంవత్సరాలు ఎక్కువ. అండ్ 2 సంవత్సరాల తర్వాత కన్నా తీసుకుంటే తండ్రి వయసుకు 2 రెట్లు, కొడుకు వయసుకు 5 రెట్ల కంటే కూడా 7 సంవత్సరాలు తక్కువ ఉంటే అప్పుడు తండ్రి కొడుకుల యొక్క వయసుల మధ్య వ్యత్యాసం ఎంత? చాలా టిపికల్ క్వశ్చన్. ఓకేనా? క్వశ్చన్ చదవడానికి మనకు అర్థం కావడానికి కొద్ది టైం పడుతుంది. అంత లాజికల్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. బట్ ఒకసారి మనం ఈక్వేషన్ రాసుకున్నామా ఫ్యూ సెకండ్స్ లో అయిపోతుంది. ఓకే, సో సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ మనకు వై అనుకుంటే ఫస్ట్ ఇద్దరు వయసులో మొత్తం ఎక్స్ ప్లస్ వై అనేది ఏ విధంగా ఉందంట? కొడుకు వయసు 3 రెట్లు. సో 3x కి ప్లస్ 6 సంవత్సరాలు ఎక్కువ. ఓకే, సో ఎక్స్ అంతా ఒక సైడ్, వైలను ఇదంతా ఒక సైడ్ తీసుకొచ్చేసి దీన్ని దీని యువతలు పంపించేద్దాం. సో 3x ఈ ప్లస్ ఎక్స్ యువతలకు వస్తే -x మైనస్ వై ఈ ప్లస్ 6 అవతల పోతే -6. సో ఇదేమవుతుంది 2x మైనస్ వై దట్ ఈక్వల్స్ టు -6. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకే, అండ్ నెక్స్ట్ 2 సంవత్సరాల తర్వాత అంటే వీళ్ళందరూ x + 2 y + 2. ఓకే ఓకే 2 సంవత్సరాల తర్వాత తండ్రి వయసుకు 2 రెట్లు. సో 2 సంవత్సరాల తర్వాత తండ్రి అంటే y + 2 కి 2 రెట్లు ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు ఏమవుతుంది? x + 2 దానికి 5 రెట్లు అంటే 7 సంవత్సరాలు తక్కువ అంటే -7. ఓకే, సో 7 సంవత్సరాలు తక్కువ కాబట్టి -7 కొడుకు సైడ్. సో ఇది లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏమవుతుంది? 2y + 4 దట్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది 5x + 10 -7. సో ఇక్కడ 4 ఇక్కడ ఇది పోతే ఇది 6 ఉంటుంది. 6 - 7 అంటే -1. సో 5x ఈ 2y అవతల పోతే -2y అండ్ ఈ -7 యువతలు తీసుకొచ్చేసి అంటే -1 యువతలకి వస్తే +1. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో 2x - y దట్ ఈక్వల్స్ టు -6. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లను మనం కంపారిజన్ చేస్తే మనకు బెనిఫిట్ అవుతుంది. కాకపోతే దీన్ని మల్టిపుల్ 2 చేద్దాం. దీన్ని 2 టైమ్స్ చేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది. సో దీన్ని ఇంటూ 2 చేసిన తర్వాత అప్డేట్ అయినటువంటి డేటాను మనం ఇక్కడే రాస్తున్నా. ఓకే, మనకు ప్లేస్ లేదు కాబట్టి. సో 2 2 జా 4, 4x - 2y దట్ ఈక్వల్స్ టు -12. మైనస్ ప్లస్ ప్లస్. సో ఇది క్యాన్సిల్ అయిపోతే x ఇదేమవుతుంది? ఇది క్యాన్సిల్ దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 13. సో ప్రస్తుతం కుమారుని యొక్క వయసు 13 సంవత్సరాలు. ఓకే, అయితే ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత? సో దీన్ని ఏదో ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 13 2 26 - y దట్ ఈక్వల్స్ టు -6. సో -y దట్ ఈక్వల్స్ టు -6 ఇదేమవుతుంది -32. సో ఇది క్యాన్సిల్ అయిపోతే y ఈక్వల్స్ టు 32. అడిగింది ఏంది? తండ్రి కొడుకుల మధ్య వయసుల తేడా. సో 32 - 13 19. సో 19 సంవత్సరాలు. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇది మనకు 29/2022 Shift 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Suman's present age is twice that of Venkat's age. Venkat's age after 12 years will be 21 years. Find the Suman's present age. ఓకేనా? సో సుమన్ యొక్క ప్రస్తుత వయసు అంటే వెంకట్కి రెట్టింపు ఉంటే 12 ఏళ్ల తర్వాత వెంకట్ వయసు 21 సంవత్సరాలు అయితే ప్రస్తుతం సుమన్ వయసుని కనిపెట్టి ఉంటుంది. ఓకే, సో దీన్ని రివర్స్ చేసుకుంటూ పోవాలి. సో 12 ఏళ్ల తర్వాత 21 అయితే సో ప్రజెంట్ ఏమవుతుంది? 21 - 12 దట్ ఈక్వల్స్ ఎంత? 21కి 12కి ఎంత కలిపితే 21? 9. ఓకే, 12 ఏళ్ల తర్వాత 21 సంవత్సరాలు. ప్రజెంట్ ఏమవుతుంది?
9 ఎవరికి సంబంధించింది? వెంకట్‌ది కదా. సో వెంకట్ ప్రెజెంట్ ఏజ్ దట్ ఈక్వల్స్ 9. సుమన్ ప్రస్తుత వయసు వెంకట్‌కి రెట్టింపు. సో 9 2 18. సుమన్ వయసు ఎంత? 18 సంవత్సరాలు. ఇదంతా రాయని అవసరం లేదులే గాని రాస్తే ఎందుకని మంచిదని. ఓకే. అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్ స్పెషల్‌గా సైన్స్ న్యూమెరికల్ సంబంధించినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో అడిగినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ వైస్ ఫార్ములాస్ విత్ ప్రాబ్లమ్స్‌తో కూడినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్. సో ఇక్కడ మీకు సైన్స్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు ఒకే ఒక పీడిఎఫ్‌లో చాప్టర్ వైస్‌గా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్ మోడల్స్ కవర్ చేస్తూ మీకు ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ నుంచి ఒక కంటెంట్ మొత్తాన్ని కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. ఓకేనా? అత్యంత ముఖ్యమైనటువంటి రైల్వే ఎగ్జామ్స్‌లో జాబ్ డిసైడర్స్‌లో మనకి ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని మీరు ఇక్కడ గ్యాదర్ చేసుకోవచ్చు. And next question. Vamsi's father is 60 years old. He is 20 years older than the twice of Vamsi's age. Find the Vamsi's age. ఓకేనా? వంశీ తండ్రి వయసు అంటే 60 సంవత్సరాలు అంట. తండ్రి వయసుకి వంశీ వయసు కంటే రెట్టింపు కంటే 20 సంవత్సరాలు ఎక్కువైతే అప్పుడు వంశీ వయసు ఎంత? ఓకే. సో వంశీ ఫాదర్ వయసు ఎంత? 60 సంవత్సరాలు. సో వంశీ కంటే అంటే వంశీకి రెట్టింపు వయసు కంటే కూడా 20 సంవత్సరాలు ఎక్కువ అంట. 60. ఓకే. ఇదవతల పోతే వంశీ వయసుకి రెట్టింపు దట్ ఈక్వల్స్ టు 60 నుంచి 20 పోతే 40. వంశీ దట్ ఈక్వల్స్ 40/2 దట్ ఈక్వల్స్ టు వంశీ ఏజ్ ఎంత? 20. వంశీ వయసు ఎంత? 20 సంవత్సరాలు. And next question. A father said to his son, I was as old as you are at the time of your birth. If the present age of the father is 40 years, then what was the age of the son 5 years ago? ఓకేనా? ఒక తండ్రి కుమారునితో ఇట్లా అంటున్నట, నువ్వు పుట్టినప్పుడు నా వయసు ఇప్పుడు నీ వయసుకు సమానం అని అంటున్నట. అయితే ఇప్పుడు మనకు తండ్రి యొక్క ప్రెజెంట్ వయసు 40 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాల క్రితం కుమారుని వయసు ఎంత? ఓకే. సో ప్రెజెంట్ తండ్రి అండ్ కుమారుని వయసు మనం కే అనుకుంటే, తండ్రి వయసు కే ఉన్నప్పుడు కుమారుడు అప్పుడే పుట్టిండు కాబట్టి కుమారుడు 0. అంతే కదా. ఇప్పుడు తండ్రి వయసు కే ఉన్నప్పుడు కుమారుడు అప్పుడే పుట్టిండు కాబట్టి 0. తండ్రి వయసు 40 అయినప్పుడు కుమారుడి వయసు కే. ఓకే. సో ఇప్పుడు దీన్ని బట్టేసి తీసుకుంటే సో 40 - కే దట్ ఈక్వల్స్ టు కే - 0. ఇదే కదా ఇచ్చింది. 40 నుంచి కే తీసేస్తే అదే ఏజ్ ఇక్కడ మనకు వచ్చేస్తది. సో మైనస్ కే అవతల పోతే ప్లస్ కే. 40 దట్ ఈక్వల్స్ టు 2k. కే ఈక్వల్స్ టు 20. ఓకే. సో 20 అడిగిందేంది 5 సంవత్సరాల క్రితం కుమారుడి వయస్సు. దట్ మీన్స్ -5 దట్ ఈక్వల్స్ టు ఏమవుతది 15. 15 సంవత్సరాలు. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ డి ఆర్థమెటిక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం సంబంధించినటువంటి మెటీరియల్స్ ఆల్రెడీ రిలీజ్ అయితే చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి యాప్‌లో ఉన్నటువంటి గ్రూప్ డి లెవెల్ 1 ఫౌండేషన్ కోర్సులు కూడా అటాచ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో చివరిలో మనం ఈ యొక్క డేటాను కూడా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. వాటిని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది. 3 times the present age of P is 25 years more than the present age of Q. After 10 years, twice the age of Q will be 18 years less than the thrice the age of P. Find the present age of Q. ఓకేనా? P యొక్క ప్రెజెంట్ వయసు అంట Q యొక్క ప్రస్తుత వయసు కంటే 3 రెట్లు ఎక్కువ అంట. 10 సంవత్సరాల తర్వాత Q యొక్క రెట్టింపు వయసు P యొక్క 3 రెట్ల కంటే కూడా 18 సంవత్సరాలు తక్కువగా ఉంటే అప్పుడు Q యొక్క ప్రస్తుత వయసుని కనిపెట్టి ఉంటాడు. PQ సంబంధించి 2 ఈక్వేషన్లు మనకి ఇచ్చేసిండు. చలో సాల్వ్ చేయండి. ఓకే. P యొక్క ప్రెజెంట్ వయసు Q యొక్క ప్రెజెంట్ వయసు కంటే 3 రెట్లు ఎక్కువ. సో 3P దట్ ఈక్వల్స్ టు Q కంటే 25 ఇయర్స్ ఎక్కువ. ఆఫ్టర్ 10 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది? 3P + 10 అంటే దీన్ని ఎట్లా చేసేద్దాం. మొత్తం సైడ్ తెచ్చేసుకుందాం. 3P - Q that equals to 25. So this is equation 1. And next equation లో 10 ఏళ్ల తర్వాత twice the age of Q. Twice the age of Q. That will be 18 years less than the thrice the age of P. So P కూడా 10 years లేటే కదా. P కూడా 10 years తర్వాతే కదా. సో కాబట్టి P + 10 కి మనకు 18 less -18 and 3 times thrice into 3. So 3P + 30
minus 18 that equals to plus 20. సో ఇదేమవుతుంది 3p and 2q. ఇది 30లోంచి 18 పోతే ఎంత 12 అండ్ ఇక్కడ 20 ఉంది. సో 12 అవతల పోతే మనకు ఆటోమేటిక్ ఇది క్యాన్సిల్ అయితే 8 వస్తుంది. సో 3p minus 2q that equals to 8. ఏం లేదు 30లోంచి 18 పోతే 12, ఆ 12 అవతలి పోతే -12 కదా, 20లోంచి 12 పోతే 8. సో దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇక్కడ 2q ఉంది, ఇక్కడ q ఉంది. ఓకే, ఇక్కడ 3p ఉంది కదా, క్యాన్సిల్ చేద్దాం. సో 3p minus q that equals to 25. సో మైనస్ ప్లస్ మైనస్, సో ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇది మైనస్ q that equals to 25లోంచి 8 పోతే 17, మైనస్ 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 క్యాన్సిల్, q ఈక్వల్స్ టు 17. ఓకే, సో q యొక్క ప్రజెంట్ వయసు ఎంత 17. ఆప్షన్ C is our answer. And next question. 1 year ago, a man was 7 times as old as his daughter. Now, his age is equal to the square of his daughter's age. The daughter has already celebrated her first year birthday. Then their present age are. ఓకేనా, సో 7 ఏళ్ల క్రితం అంట ఒక వ్యక్తి యొక్క వయసు అంట తన కుమార్తె కంటే 7 రెట్లు ఎక్కువ అంట. అయితే ఇప్పుడు అతని యొక్క కుమార్తె వయసుకి వర్గంతో సమానం అంట. ఇప్పుడు అవి ఒకవేళ ఆ కుమార్తె కాలేడు 1 సంవత్సరం పుట్టినరోజు అయిపోతే అప్పుడు వాళ్ళ యొక్క వయసులో ప్రస్తుతం వయసులో అడుగుతుండ్రు. ఓకే, సో 7 రెట్లు, 1 సంవత్సరం క్రితం 7 రెట్లు. ఓకే, సో కుమార్తె వయసు 1 year బ్యాక్ డాటర్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ ఏమవుతుంది 7x, అంతే కదా, 7 రెట్లు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ కుమార్తె వయసు x+1 అవుతుంది, ఫాదర్ వయసు 7x+1. దేనికి సమానం? కుమార్ వయసు యొక్క వర్గానికి సమానం. స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ అంటే a² b² + 2ab. 1 అంటే ఇక అంతే. దట్ ఈక్వల్స్ టు 7x+1 ఇది క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడ మనం తీసుకుంటే x², 2x 7x పోతే ఎంత -5x దట్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇక్కడ మనం లేకపోతే -5x అవుతూనే ఉంచుతాం. x² దట్ ఈక్వల్స్ టు 5x, ఇక్కడ x², ఇక్కడ స్క్వేర్ కి ఇది క్యాన్సిల్, x ఈక్వల్స్ టు 5. ఓకే, గుడ్. డాటర్ 1 సంవత్సరం క్రితం వయసు ఎంత 5, ప్రెసెంట్ ఎంత ఉంటది 5+1 దట్ ఈక్వల్స్ టు 6. సో 6 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆప్షన్ C is our answer. కుమార్తె యొక్క వయసు ఎంత 6 సంవత్సరాలు అండ్ వాళ్ళ ఫాదర్ యొక్క వయసు ఎంత 36 సంవత్సరాలు. మరి ఇది రూల్ ఫాలో అవుతుందా? 1 సంవత్సరం క్రితం ఎంత 5, 35. సో ఇద్దరి మధ్య తేడా ఎంత 7 కదా, 7 టైమ్స్. ఓకే, సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. 8/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడతో మనకి యొక్క ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఏజెస్ యొక్క పార్ట్ 3 అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. అండ్ ఈ యొక్క ఆర్థమెటిక్ తెలుగు మీడియం సంబంధించినటువంటి అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఆల్రెడీ మన యొక్క కోర్సులో అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. వాటిని ఈ విధంగా డౌన్లోడ్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో మన యొక్క యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది కదా. సో ఇక్కడ మనకు పెయిడ్ కోర్సెస్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనం రైల్వేలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రెసెంట్ ALPCP2 ఉంది కదా, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్మెన్, ఫిట్టర్ సంబంధించినటువంటి ట్రేడ్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, రైల్వే పైన క్లిక్ చేయగానే వ్యూ డెమో, క్లిక్ ద వ్యూ డెమో. ఒకవేళ మీరు ఆల్రెడీ కోర్స్ పర్చేజ్ చేస్తే వ్యూ కోర్స్, దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. అండ్ దెన్ సెలెక్ట్ మ్యాథమెటిక్స్. మ్యాథ్ సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా మెటీరియల్ ట్యాబ్. ఓకేనా, సో పెద్ద పెద్ద మెటీరియల్ అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, చిన్న చిన్న మెటీరియల్స్ ఏమో దాంట్లో బిల్డ్ చేసేస్తాం. పెద్ద మెటీరియల్స్ కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వస్తాయి కాబట్టి మనకి ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది. క్లిక్ మెటీరియల్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్రూప్ డి ఆర్థమెటిక్ చాప్టర్ వైజ్ సాల్వ్డ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, గ్రూప్ డి ఆర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్డ్ ఇన్ తెలుగు మీడియం. ఈ 2 ఫైల్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీకు అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా యొక్క 2 PDFs అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏంటి ఆ PDFs అంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 2 PDFs ఆర్థమెటిక్ చాప్టర్ వారీగా అండ్ షిఫ్ట్ల వారీగా మీకు ఇక్కడ గత సంవత్సరం గ్రూప్ డే ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఈ 2 కూడా కోర్సులు అవైలబిలిటీలో ఉంచడం జరిగింది.
అండ్ అక్కడ నుంచి ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేస్తాం. ఓకే. అండ్ అదే ఇంకా ఎవరైతే సిబిడి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సిబిడి టెస్ట్ సిరీస్ గ్రూప్ కి సంబంధించినటువంటి దాంట్లో జాయిన్ అవ్వండి. ఒక ఫ్రీ మాక్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. అండ్ అదేవిధంగా మన యొక్క మెయిన్ రైల్వే గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సుల యొక్క కంటెంట్ మొత్తం కూడా అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇంకా ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా. సో ఇక్కడతో ఈ యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.